శ్రీ రామకృష్ణ సేవా సమితి సూర్యాపేట వారిచే ప్రచురింపబడిన శ్రద్ధ భక్తి జ్ఞానము అను గ్రంథమునకు శ్రీ స్వామి రామానంద ప్రసాదించిన తొలి పలుకులు. సర్వేశ్వరుని సృష్టి ఎందుగల సర్వ ప్రాణి సముదాయము వాంఛించున్నది సుఖము లేక ఆనందము. ఆ సుఖము తన స్వస్వరూపమని తెలియనంత వరకు భ్రాంతుడై బ్రహ్మచక్రముల పడి పరిభ్రమించుట అనివార్యము. ఇందులకు కారణము తన నిజ శత్రువును తెలియకుండుటే. కే శత్రవః సంతి నిజేంద్రియాణి తాన్యేవ మిత్రాణి జితాని యాని. శత్రువులు ఎవరనగా నీ యొక్క అస్వాధీనములైన ఇంద్రియములే. మిత్రులెవరు? నీ యొక్క స్వాధీనములైన ఇంద్రియములే. ఆత్మాతు సతతం ప్రాప్తో అవ్యప్రాప్తవత్ అవిద్యయా తన్నాశే ప్రాప్తవద్భాతి స్వకంకణ ఆభరణం యథా. ఆత్మ ఎల్ల కాలములందునూ పొందబడి ఉన్నది. అవిద్యా కారణము వలన పొందబడని ఎట్లే భాషించుతున్నది. అవిద్య ఆత్మ విచారణ వలన నశింపగా విస్మరించిన స్వకంఠాభరణం వలె స్మరణయోగ్యమగు అవుతున్నది. ఆత్మ సహజ సిద్ధమై నిరతిశయానంద అనుభవం అవుతున్నది. ఈ స్వల్ప గ్రంథమునందు నాస్తి శ్రద్ధ సమం పుణ్యమని ప్రారంభించి పాఠకుని పురోభివృద్ధికి హేతువకు శ్రద్ధను నిరూపించబడినది. శ్రీమద్ భగవద్గీత ప్రమాణములు ఇవ్వబడినవి. రెండవది భక్తి వలన జ్ఞానము, జ్ఞానము వలన ఆత్మాన్వేషణమునకు సులభ శైలిలో మార్గము నిరూపింపబడినది. పారమార్థిక సాధకులు లేక ఆత్మాన్వేషణ పరులు విచార ధోరణిలో కూడిన ఈ గ్రంథమును ఆదరించగలరని ఆశించుతున్నాము. ఈ గ్రంథమును వ్రాయుటకు సహకరించిన శ్రీయుతులు ఎన్ రంగాచారి గారికి, ఈ గ్రంథమును పరిశీలించి సవరణలు చేసి సహకరించిన శ్రీ నిడుమూలు శేషాచలం గారికి మా కృతజ్ఞతాపూర్వక అభినందనములు. శ్రీ రామానంద.